శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ 5 ప్రశ్నలు 4వ భాగం చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. మరునాడు ధీరసింహుడు సులోచన వద్దకు వెళ్ళగా ఆమె ఉచితమైన మర్యాదలతో అతన్ని కూర్చోపెట్టి తన సమస్య గురించి చెప్పింది. నైరుతి దిక్కున ఒక మాయా స్నానాల గది ఉన్నది. దాని పుట్టుపూర్వోత్తరాలు నాకు చెప్పాలి అనేసరికి యథాప్రకారం గడువు తీసుకుని ధీరసింహుడు నైరుతి దిక్కుగా బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణం పొలిమేర దాటగానే ఒక బావి కనపడింది. ఆ బావి దగ్గర దుఃఖంతో ఉన్న ముసలి దంపతులు, వారి చుట్టూ మూగిన చాలామంది జనం కనపడ్డారు. ఈ చిత్రం ఏమిటా అని ధీరసింహుడు అక్కడి వాళ్లను అడిగాడు. అయ్యా, ఈ ముసలి వాళ్లకు ఒకగానొక కొడుకు. వారం రోజుల క్రిందట పాపం అతనికి పిచ్చెత్తి గభీమని ఈ బావిలో దూకాడు. పోనీ దూకినవాడు చచ్చాడని అనుకుందామా అంటే ఇప్పటి వరకు వాని శవం పైకి తేలలేదు. అందుకని ముసలివాళ్ళు నిద్రాహారాలు లేక ఇలా విలపిస్తున్నారు అంటూ వాళ్ళు చెప్పారు. ధీరసింహుడు ఒక్క నిమిషమైనా ఆలస్యం చేయక ఆ వృద్ధులతో, మీరు దుఃఖించక ఇక్కడే వేచి ఉండండి, ఒక చిటికెలో మీ అబ్బాయిని తీసుకుని వచ్చి మీ ఎదుట పెడతాను అని చెబుతూనే బావిలోకి దూకాడు. అతని ఈ సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఆ బావిలో దూకి లోతుకంటా వెళ్ళేసరికి కాలికి నేల తగిలింది. ధీరసింహుడు ఆగి అటూ ఇటూ చూడగా ఒక రహస్య ద్వారం కనపడింది. ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళేసరికి అతను ఒక పూల తోట చేరుకున్నాడు. తోటలో ఒక దివ్యమైన భవనం కనపడింది. అతను ధైర్యంగా ఆ భవనంలోకి ప్రవేశించాడు. భవనం మధ్యలో ఒక పెద్ద హాలు ఉన్నది. హాలంతా దేదీప్యమైన మణిదీపాలతో వెలిగిపోతున్నది. అక్కడ చాలామంది దేవతాస్త్రీలు కూర్చుని ఉన్నారు. వారి మధ్య చుక్కలలో చంద్రుడిలా అపురూప సుందరమైన ఒక యువతి, ఆమె పక్కన ఒక చక్కటి రూపసి అయిన యువకుడు కూర్చుని ఉన్నారు. రాజకుమారి దేవతాస్త్రీయే, కానీ యువకుడు మాత్రం మానవజాతికి చెందినవాడు. ఈ యువకుడు ముసలి దంపతుల కుమారుడే అయి ఉంటాడని ధీరసింహుడు వెంటనే గ్రహించి ఆ యువకుణ్ణి పేరు పెట్టి పిలిచి, అబ్బాయి, నీ తల్లిదండ్రులు పాపం నీ కోసం ఒక్కపెట్టుగా శోకిస్తూ ఉంటే నీవు ఇక్కడ విలాసాలతో ఇలా కాలం గడపటం న్యాయమేనా అని అడిగేసరికి యువకునికి తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చి సిగ్గుతో తల వంచుకున్నాడు. అప్పుడు ధీరసింహుడు జాలి పుట్టించే మాటలతో ఆ ముసలి తల్లిదండ్రుల స్థితిని వర్ణించి చెప్పాడు. రాజకుమారి మనస్సు కరిగిపోయింది. యువకుడు తల్లిదండ్రులను చూసి రావటానికి అనుమతిచ్చింది. ధీరసింహుడు యువకుణ్ణి వెంట పెట్టుకుని వస్తూ, అబ్బాయి, అసలు నువ్వు ఈ బావిలో ఎందుకు దూకావు అని అడిగాడు. అతను ఇలా చెప్పనారంభించాడు. ఒకనాడు నేను బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతా స్త్రీలు కనిపించారు. అప్పటి నుంచి నాకు పిచ్చెత్తినట్టయింది. ఉండలేక ఒక రోజున అందులోకి దూకేశాను అని యువకుడు తన కథ చెప్పగానే ధీరసింహుడు అతన్ని బయటకు తీసుకుని వచ్చి తల్లిదండ్రులకు ఒప్పచెప్పాడు. బతికి వచ్చిన కొడుకును కళ్ళారా చూసుకున్న ఆ తల్లిదండ్రుల సంతోషానికి మేరలేకపోయింది. వాళ్ళు పుత్రభిక్ష పెట్టిన ధీరసింహుణ్ణి వేనోళ్ల పొగిడి దీవించారు. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ తన తోవన తను పోతూ ఉండగా ఒక పట్టణం తగిలింది. అక్కడ మాయాస్నానాల గదిని గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. కానీ చివరకు ఒక వృద్ధుడు మాత్రం ధీరసింహుణ్ణి చూసి, నాయనా, ఆ స్నానాల గది వద్దకు వెళ్ళిన వాడెవడు తిరిగి రాలేదు. అందుకే ఆ పట్టణపు రాజు గది లోపలకు ఎవరూ పోకుండా కాపలా పెట్టాడు. వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు? నా మాటలు విని తిరిగిపో అన్నాడు. ధీరసింహుడు ఎంతమాత్రమూ చెలించక చెబితేనే కానీ వీలు లేదన్నాడు. అందుచేత తప్పనిసరి అయ్యి ఆ వృద్ధుడు మాయాస్నానాల గది ఉండే పట్టణానికి దారి చెప్పాడు. వృద్ధుడు చెప్పిన దోవనే వెళ్ళి ధీరసింహుడు ఆ పట్టణం చేరుకున్నాడు. అప్పటి నుంచి ధీరసింహుడు రోజుకొక రకపు చిత్రమైన బహుమానాలు తీసుకుని వెళ్ళి రాజుకు సమర్పిస్తూ ఉండేవాడు. రాజు చాలా సంతోషించాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజు ధీరసింహునితో,
ఎప్పుడూ నువ్వే నాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తున్నావు, కానీ నన్ను ఎన్నడూ ఏమీ కోరవేమిటి అన్నాడు. నా కోరిక తప్పక తీరుస్తారా అని అడిగాడు ధీరసింహుడు. అందుకు రాజు, సంశయించక అడుగు, నా రాజ్యం కావాలన్నా ఇస్తాను, చివరకు నా ప్రాణాలైనా అర్పిస్తాను అని అభయమిచ్చాడు. ఈ వాగ్దానం తీసుకుని ధీరసింహుడు, మహారాజా, మాయా స్నానాగారంలోకి వెళ్ళటానికి అనుమతి ఇప్పించండి, అంతే చాలు అని కోరాడు. పాపం రాజు చిక్కులో పడ్డాడు. అక్కడికి ధీరసింహుడు వెళ్ళటం రాజుకు సుతరామూ ఇష్టం లేదు. అయినా మాట తప్పటానికి వీలు లేదు. నీకీ సలహా ఏ పాపాత్ముడో చెప్పి ఉంటాడు. ఆ మాయలో పడిన వాళ్ళెవరూ తిరిగి రాలేదు కనుక ఇది తప్పించి మరేదైనా కోరుకో అని అనేక విధాలుగా నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. కానీ ధీరసింహుడు వినలేదు. చేసేది లేక బాధపడుతూనే రాజు చీటీ వ్రాసి ఇచ్చాడు. ఆ చీటీ తీసుకుని ధీరసింహుడు మాయా స్నానాల గది వద్దకు వెళ్ళాడు. ద్వారం దగ్గర ఒక పలక మీద ఈ మాయలో పడ్డ వాళ్ళెవరూ తిరిగి రాలేదు అని రాసి ఉన్నది. అక్కడ చాలామంది పహరా వాళ్ళు కాపలా కాస్తున్నారు. వాళ్ళు కూడా ధీరసింహునికి అనేక విధాల నచ్చచెప్పి చూశారు. కానీ లాభం లేకపోయింది. విధి లేక వాళ్ళు తలుపులు తెరిచి ధీరసింహుణ్ణి లోపలికి పంపించారు. ధీరసింహుడు లోపలికి వెళ్ళాడో లేదో తలుపులు దభీమని వాటంతటవే మూసుకుపోయాయి. అతను వెనక్కు తిరిగి చూసేసరికి తలుపులు లేవు, గోడలు లేవు. మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక మంగలి ఎదురు వచ్చి ధీరసింహుణ్ణి ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయాడు. గది అద్దంలా శుభ్రంగా ఉంది. ఆ మంగలి ఒక తొట్టెలో చన్నీళ్లు, వేడినీళ్లు కలిపి 2 చెంబుల నీళ్లు ధీరసింహునికి పోసి ఒళ్ళు తోమాడు. 3వ చెంబు నీళ్లు పోసేసరికల్లా పెద్ద శబ్దం అయ్యింది. చీకటి కమ్మింది. ధీరసింహుడు కళ్ళు తెరిచి చూసేసరికి మంగలి, తొట్టె, చెంబు అన్నీ మాయమైపోయాయి. కానీ నీరు మాత్రం అంతకంతకు పొంగిపోతూ ధీరసింహుని గొంతు వరకు వచ్చింది. ఇదేమిటిరా భగవంతుడా అని అతను ఆలోచిస్తూ ఉండగా గదిపైన కప్పుకి వేలాడుతున్న గొలుసు ఒకటి కనబడింది. ఒక్కసారిగా అతను ఎగిరి ఆ గొలుసు పట్టుకుని లాగాడు. వెంటనే మళ్ళీ పెద్ద శబ్దమైపోయి కటిక చీకటి కమ్ముకుంది. ధీరసింహుడు కళ్ళు తెరిచేసరికి ఆ గది లేదు, నీళ్లు లేవు. శుభ్రమైన పొడి నేల మీద అతను నిలబడి ఉన్నాడు. అక్కడి నుంచి ధీరసింహుడు ఎంత నడిచినా అంతూ లేదు, పొంతూ లేదు. అతనికి అమితమైన ఆకలి వేస్తోంది. సమీపంలో కొన్ని ఫలవృక్షాలు కనిపించాయి. ఆ పళ్ళు కోసుకుని తిన్నాడు. కానీ అవి ఎన్ని తిన్నా ఆకలి తీరటం లేదు. అలాగే ధీరసింహుడు కొంత దూరం వెళ్ళాడు. ఒక మండపం కనిపించింది. ఆ మండపం చుట్టూ వేల కొద్దీ రాతి విగ్రహాలు పడి ఉన్నాయి. జీవం మాత్రం లేదు. కానీ చూడటానికి అవి అచ్చం మనుషులలాగానే కనబడుతున్నాయి. ఆ మండపానికి ఎదురుగా రాతి అరుగు మీద ఒక ధనస్సు, బాణాలతో నింపబడిన అంబుల పొది కనిపించాయి. ధీరసింహుడు మెల్లగా ఆ మండపం దగ్గరకు వెళ్ళి చూడగా దాని కప్పుకి ఒక పంజరం వేలాడబడి ఉంది. ఆ పంజరంలో పంచవన్నెల రామచిలుక ఉన్నది. సమీపంలోనే ఒక రాతి పలక మీద ఇలా వ్రాయబడి ఉన్నది: 1000 సంవత్సరాల క్రిందట శ్రీహర్ష మహారాజు వేటకు వెళ్ళగా ఆయనకు ఒక కొండ దగ్గర అపురూపమైన ఒక జీవమణి దొరికింది. అటువంటి మణి ఈ భూలోకంలో మరెక్కడా లేదు. ఆయన చనిపోయే ముందు ఆ మణిని ఈ చిలుక చేత మ్రింగించి చిలుకను ఒక పంజరంలో బంధించి ఈ మాయస్నానాల గదిని సృష్టించి చిలుకను స్నానాగారంలో ఉంచాడు. ఈ మాయను ఛేదించి మణిని పొందటానికి ఒక్కటే ఉపాయం ఉన్నది. రాతి అరుగు పైన ఉన్న ధనస్సుకు బాణం ఎక్కుపెట్టి 3 దెబ్బల లోపల చిలుక ఎడమ కన్ను మీద కొట్టాలి. అలా కొట్టలేనివాడు వెంటనే శిలగా మారిపోతాడు. ఇది చదివి ధీరసింహుడు 4 వైపులా ఉన్న రాతి విగ్రహాలను చూసేసరికి సంగతి అంతా అర్థమైపోయింది. ఈ మాయలో పడి ఆకలి దప్పులతో ఎలాగూ చావక తప్పదు కదా, అయినా అదృష్టం ఎలా ఉంటుందో తేల్చుకుందాం అనుకుని ధీరసింహుడు బాణం ఎక్కుపెట్టి గురి చూసి వదిలాడు. దెబ్బ తగులుతుంది అనగా చిలక పక్కకు తప్పుకుంది. వెంటనే ధీరసింహుని ఒళ్ళు మోకాళ్ల వరకు రాయిగా మారిపోయి కాళ్ళు లేవలేదు. ఎలానో శ్రమపడి 2వ బాణం వదలగా అది కూడా తప్పిపోయింది. అందుచేత అతను నడుము వరకు రాయిగా మారిపోయాడు. పట్టు వదలకుండా
మూడవసారి అతను బాణం వదిలేసరికి అది సరాసరి పోయి చిలుక ఎడమ కంటికి తగిలింది. దెబ్బతో చిలుక పంజరంలో నుంచి బయటకు వచ్చేసింది. వెంటనే మేఘాలు కమ్మి మెరుపులతో ఉరుములతో కుండపోత వాన కురవసాగింది. మొదట ధీరసింహుడు ఇంకేమున్నది, నేను రాతి విగ్రహం అయిపోయాను అనుకున్నాడు. కానీ మరికొంచెం సేపటికే సద్దుమణిగింది. అతను కళ్ళు తెరిచి చూసేసరికి స్నానాగారము, చిలుక అన్నీ మాయమయ్యాయి. కొంత దూరంలో మణి మాత్రం ధగధగ మెరిసిపోతున్నది. ధీరసింహుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ మణిని తీసుకుని రాతి విగ్రహాలకు తాకించేసరికి వాటన్నింటికీ మామూలు స్వరూపాలు వచ్చి ఆ మనుషులందరూ ధీరసింహుని చుట్టూ మూగారు. ఈనాటికి తమకు విముక్తిని కలిగించిన ధీరసింహుణ్ణి వాళ్ళు అనేక విధాల పొగడజొచ్చారు. ధీరసింహుడు వారందరినీ వెంట పెట్టుకుని వెళ్ళి పట్టపురాజుతో ఈ సమాచారమంతా చెప్పాడు. ఇది విని రాజు కూడా ధీరసింహుని సాహసానికి, పట్టుదలకు, ఉపకార బుద్ధికి మెచ్చుకుని చాలా సంతోషించాడు. ఆ రాజు ధీరసింహునికి అనేకమైన కానుకలిచ్చి సన్మానించి అతని వెంట సులోచన ఉండే నగరానికి తన భటులను తోడిచ్చి పంపాడు. ధీరసింహుడు వచ్చినట్టు తెలియగానే సులోచన ఉచితమైన మర్యాదలతో అతన్ని ఆదరించి కూర్చోపెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధగా విన్నది. చివరకు ఆమె, ధీరసింహ, నువ్వు మాయస్నానాల గదిని గురించి తెలుసుకుని వచ్చిన చిత్రకథ అంతా యథార్థమే. నీ వల్ల శాప విముక్తి పొందిన వాళ్ళు అందరూ నీ కీర్తిని దేశదేశాలకు తీసుకుపోయి చెప్పుకుంటున్నారు. అసలు ఈ మాయను సృష్టించిన పట్టపురాజునే నీ చాకచక్యం వల్ల మెప్పించగలిగావు. ఇంతవరకు బాగానే ఉన్నది. నువ్వు రేపు వచ్చినట్లయితే ఆఖరిది, 5వది అయినా నా ప్రశ్న చెబుతాను అని ఆమె ధీరసింహుణ్ణి సాగనంపింది. 5 ప్రశ్నలు కథ 4వ భాగం ఇంతటితో సమాప్తం. నమస్కారం.